ఓకే, ఈరోజు 20 మార్క్స్ సమ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఎల్ఎంఆర్ మార్చి 2024లో వచ్చింది పేపర్ ఇది. ఓకే, ఎగ్జామ్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ మనం అనలైజ్ చేద్దాం. రాజు అండ్ ప్రవీణ్ ఆర్ పార్ట్నర్స్. సో ఇక్కడ ఇద్దరు పార్ట్నర్స్, వన్ ఈజ్ రాజు, సెకండ్ వన్ ఈజ్ ప్రవీణ్. ఓకే, ఇద్దరు పార్ట్నర్స్. సో షేరింగ్ ద ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. రేషియో ఏంటో అంటున్నాడు 3:2. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 టోటల్ 5 అనుకుందాం. ఈ 5లో రాజు అనేటోడి 1 2 3, ఈ 3 అనేది రాజు, ఈ 2 అనేటోడి ఎవడి ప్రవీణ్. అంటే దీన్ని ఫ్రాక్షన్లకు ఎట్లా మార్చుకోవాలంటే వాడి షేర్ బై టోటల్ షేర్స్. ఎంత టోటల్ షేర్స్ ఎంత? 1 2 3 4 5, 3/5. నెక్స్ట్ ప్రవీణ్, వాడి షేర్ బై టోటల్ షేర్స్, వెనీ 2 బై టోటల్ 5. అర్థమైందా? ఇట్లా మార్చుకోవాలి రేషియో. ఇది ఏంటంటే జనరల్ రిజర్వ్స్ మనం షేర్ చేయనీకి, ఓకేనా. గుడ్ విల్ ఉంటే గుడ్ విల్ షేర్ చేయనీకి ఇది మనకు యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఓల్డ్ రేషియో న్యూ రేషియో ఇచ్చి సాక్రిఫైజింగ్ రేషియో కనుక్కోమన్నప్పుడు కూడా అది యూజ్ అవుతుంది మనకు. ఓకేనా. సరే, అవి వచ్చినప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సమ్ ఒకసారి చూద్దాం. రాజు ప్రవీణ్ ఓల్డ్ పార్ట్నర్స్, దే ఆర్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ 3:2. దట్ మీన్స్ 3/5 2/5. ఓకే. సో ద ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March 2022. రైట్. సో క్వశ్చన్ ఈజ్ గివెన్ లయబిలిటీస్ అమౌంట్ అసెట్స్ అమౌంట్. ఓకే, లయబిలిటీస్ అమౌంట్ అసెట్స్ అమౌంట్. సో లయబిలిటీస్ మీన్స్ క్రెడిటర్స్, బిల్ పేయబుల్, అవుట్ స్టాండింగ్, ఎక్స్పెన్సెస్, జనరల్ రిజర్వ్స్ అండ్ వీటిని ఏంటంటే సపరేట్ అకౌంట్ క్రియేట్ చేయాలి. జనరల్ రిజర్వ్స్ ఓల్డ్ పార్ట్నర్స్కు వాళ్ళ రేషియో ప్రకారం వీటిని షేర్ చేయాలి. ఇది ఫైనల్ అకౌంట్లకు రాదు, ఫైనల్ అకౌంట్లోకి తీసుకోవద్దు. సో క్యాపిటల్స్ రాజు అండ్ ప్రవీణ్. అసెట్స్ వచ్చేసి క్యాష్, డెబిట్స్, స్టాకు, ఫర్నిచర్, బిల్డింగ్, ఇవి అసెట్స్. ఇక్కడ న్యూ పార్ట్నరు ఎంటర్ అవుతున్నాడు. అడ్మిషన్ ఆఫ్ ది పార్ట్నర్ కదా 20 మార్క్స్కి వచ్చేది. ఇక్కడ న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు ఆన్ 1st April 2022 దే డిసైడ్ టు అడ్మిట్ మిస్టర్ శ్రీనివాస్. కొత్తోడు ఎవడు వస్తున్నాడు? శ్రీనివాస్ అనేటోడు వస్తున్నాడు. వాడు షేర్ ఎంత తీసుకొస్తున్నాడు? 1/5. దీంతో మనకు పెద్ద యూజ్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా. ప్రాఫిట్ ద టర్మ్స్ ఆఫ్ ద అడ్మిషన్స్ ఆర్, వాడు కొన్ని అడ్మిషన్ అయినప్పుడు కొన్ని టర్మ్స్ అనేవి ఉన్నాయి. శ్రీనివాస్ హ్యాస్ టు బ్రింగ్ 40,000 టువర్డ్స్ క్యాపిటల్, 20,000 టువర్డ్స్ గుడ్ విల్. ఒకసారి రివర్స్ కన్ఫ్యూజన్కి ఇస్తాడు. వాడు క్యాపిటల్ ఎంత తెచ్చిండు, గుడ్ విల్ ఎంత తెచ్చిండు. క్యాపిటల్ ఎంత? 40,000. గుడ్ విల్ ఎంత తెచ్చిండు? 20,000 గుడ్ విల్ తెచ్చిండు. ఇవి కూడా వాళ్ళ రేషియో ప్రకారం షేర్ చేయాల్సి ఉంటుంది. గుడ్ విల్ అనేది ఓల్డ్ పార్ట్నర్కు వాళ్ళ రేషియో ప్రకారం షేర్ చేసి వాళ్ళ క్యాపిటల్ అకౌంట్కి యాడ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ దెన్ ఫర్నిచర్ ఈజ్ టు బి డిప్రిసియేషన్ 10%. అంటే ఇక్కడ ఫర్నిచర్ కాడ ఏం చేయాలి? అడ్జస్ట్మెంట్ అని పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ క్రియేట్ ఎ ప్రొవిజన్ ఆఫ్ 5% ఫర్ బ్యాడ్ డెబిట్స్ ఎప్పుడు కూడా డెబిటర్స్ మీద తీసుకోవాలి. ఇది కూడా అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. నెక్స్ట్ అప్రిసియేట్ ద వాల్యూ ఆఫ్ బిల్డింగ్స్ 20%. బిల్డింగ్ వచ్చేసి అప్రిసియేషన్ కాబట్టి అడ్జస్ట్మెంట్. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రిపేర్ ద నెససరీ లెడ్జర్ అకౌంట్స్, షో ద న్యూ balance sheet, right? Based on this sum we have to prepare accounts one by one. Like first we have to prepare revaluation account. This is first. Then you have to prepare general reserves. Is there general reserves? ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రిజర్వ్స్. థర్డ్ స్టెప్ గుడ్ విల్ ఇస్తే గుడ్ విల్. ఓకే. సో దెన్ నెక్స్ట్ మనకు సమ్లో ఏమి ఇచ్చాడు? క్యాష్ ఇచ్చాడు, బ్యాంక్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? క్యాష్ ఇచ్చాడు. కాబట్టి నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్. ఇవి స్టెప్స్. ఓకేనా. ఇవి వచ్చేస్తే ఆటోమేటిక్గా 20 మార్క్స్ వచ్చేస్తాయి. సరే, స్టెప్ బై స్టెప్ 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రివాల్యుయేషన్ అకౌంట్ తీసుకుందాం. డెబిట్ క్రెడిట్. రివాల్యుయేషన్ అకౌంట్ అనేది ఇట్ ఈస్ ఎ నామినల్ అకౌంట్. అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్ రాయాలి, డిక్రీజ్ అయితే డెబిట్స్. అంటే డిప్రిసియేషన్స్
ఓకేనా. బ్యాడ్ డెబిట్స్ డెబిట్ సైడ్ వస్తుంది. అసెట్ వాల్యూ అప్రిసియేషన్ అయినప్పుడు క్రెడిట్ సైడ్ వస్తుంది, బికాస్ ఇట్ ఈస్ ఎ నామినల్ అకౌంట్. ఓకే. సో ఇక్కడ మన సమ్లో ఏమి ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఏమి ఇచ్చాడు మనకు, ఫస్ట్ క్రియేట్ ఏ ఫర్నిచర్ టు బి డిప్రిసియేటెడ్ బై 10%. సో పర్టికులర్స్ అమౌంట్ వెయిట్ శ్రీనివాస్ టు బ్రింగ్ అడ్జస్ట్మెంటే ఉన్నాయి తీసుకోవాలి మనం. స్టార్టింగ్ వాడు ఏమి ఇస్తుంది ఇక్కడ మనకు, అడ్జస్ట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఫర్నిచర్ మీద అడ్జస్ట్మెంట్ ఇచ్చిండు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబిట్స్ అంటే డెటార్ మీద అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. బిల్డింగ్ వచ్చేసి బిల్డింగ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. అడ్జస్ట్మెంట్ లేకపోతే యాస్టీస్ తీసుకుంటాం, అడ్జస్ట్మెంట్ ఉంటేనే ఇలా వస్తాయి. రివాల్యుయేషన్ అంటేనే అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా తీసుకోవాలి, అసెట్ మాత్రం తీసుకోవద్దు. అసెట్స్ రావు, అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్, అసెట్స్ వాల్యూ డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్. అట్లయితేనే దాన్ని రీవాల్యుయేషన్ అంటారు. సో ఇక్కడ డెబిట్ సైడ్ 2లు వస్తాయి, క్రెడిట్ సైడ్ బైలు వస్తాయి. సో ఇక్కడ ఏం రాయాలి, ఫస్ట్ ఫర్నిచర్ అని కన్ఫ్యూజ్ అవుతారు, సింపుల్గా డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అని రాసుకోండి. ఫర్నిచర్ అకౌంట్. ఓకేనా. ఫర్నిచర్ ఎంత, ఫర్నిచర్ మనకు సమ్లో ఇస్తాడు. చూడు ఎంత ఇచ్చాడు ఫర్నిచరు, 20,000 ఇచ్చాడు. 20,000 ఇంటూ ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఎంత, 10%. చూడండి సింపుల్గా 0,0,0,0. ఓకే. 20,000లో 10% అంటే 2,000 డిప్రిసియేషన్. ఈ కంపెనీ క్లాసే కాబట్టి డెబిట్ సైడ్ రాసినాం. నెక్స్ట్ సెకండ్ ఏమి ఇచ్చాడు, క్రియేట్ ద ప్రొవిజన్ ఆన్ 5% ఆఫ్ బ్యాడ్ డెబిట్స్. సింపుల్లీ టు బ్యాడ్ డెబిట్స్. బ్యాడ్ డెబిట్స్ ఎప్పుడు కూడా డెబిటార్స్ మీద తీసుకోవాలి. డెటార్స్ మనకి ఎంత ఇచ్చిండు, సమ్లా 50,000 ఇచ్చిండు. ఎంత పర్సెంటేజ్ డెబిటార్స్, 5%. 5/100. 2 zeros క్యాన్సిల్, 5 5s 25, 2 zeros 2 zeros. 50,000 10% అంటే 5,000, 5% అంటే హాఫ్ 2,500. ఐ క్లియర్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, అప్రిసియేట్ ద వాల్యూ ఆఫ్ బిల్డింగ్. అప్రిసియేట్ అంటే ఇంక్రీజ్ కావడం. ఇంక్రీజ్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాం, అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. అప్రిసియేషన్ ఆఫ్ బిల్డింగ్ వాల్యూ, అంతే కదా. బిల్డింగ్ వాల్యూ ఎంత ఇచ్చిండు మనకు సమ్లో, 70,000. అప్రిసియేషన్ వాల్యూ ఎంత ఇచ్చిండు మనకు, 20%. 20/100. 2 zeros 0 క్యాన్సల్, 7 2s 14. ఓకే. 30. 70,000కి 10% అంటే 7,000, 20% అంటే 7 + 7 14,000. అట్లా కూడా రాసుకోవచ్చు. సో ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్ ఏం లేవు కాబట్టి అసెట్ వాల్యూ డిక్రీజ్ అయినాయి 2, ఇంక్రీజ్ అయినాయి 1. సో దెన్ డెబిట్ సైడ్ టోటల్ చేసుకోవాలి, క్రెడిట్ సైడ్ టోటల్ చేసుకోవాలి. క్రెడిట్ డెబిట్. క్రెడిట్ సైడ్ ఎంత ఉంది, 14,000 వచ్చింది. ఎంత వచ్చింది మన క్రెడిట్ సైడ్, 14,000 వచ్చింది. డెబిట్ సైడ్ ఎంత, 2,500. క్యాలిక్యులేటర్ తీసుకో. 2,500 ఎంత, 4,500. ఓకేనా. ఓకే. సో టోటల్ వచ్చేసి 14,000 కదా. ఈ 14,000ని దీనిలో టోటల్లో రాసుకున్నాం. 14,000 రాసుకున్నాం. సో ఇక్కడ తీసుకుంటే క్రెడిట్ సైడ్ 14 ఉంది, డెబిట్ సైడ్ 4,500 ఉంది. సో 14,000 మైనస్ 4,500 చేయండి, 9,500 కదా, అంతే కదా. 9,500 కదా. ఇక్కడ చూడండి, ఈ 9,500 ఇక్కడ రాస్తున్నా. ఎక్కడ సైడ్ తక్కువ ఉందో అక్కడ సైడ్ రాస్తున్నా. ఈ ప్రాఫిట్ ఓకేనా, రివాల్యుయేషన్ అకౌంట్ వచ్చిన బెనిఫిట్ లేదా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది, ఇద్దరు పార్ట్నర్కి షేర్ చేయాలి యాజ్ పర్ దేర్ రేషియో. మనం ఫస్ట్ రేషియో చేసుకున్నాం కదా. రేషియో ఎంత చెప్పినా 3:2 కదా. 3:2 అంటే 3/5, 2/5. 3/5 ఏముంది, ఇది ఫస్ట్ది రాజు, సెకండ్ వన్ ఎవడు, ప్రవీణ్. ఓకే కదా. 2 ఏమని రాయాలి, రాజూస్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా. 9,500 ఇంటూ ఎంత అయింది, 3/5. ఓకే. నెక్స్ట్ రెండవడు ఎవడు, ప్రవీణ్
క్యాపిటల్ అకౌంట్. వీని ఎంత 9500 ఇంటూ వీని పర్సెంటేజ్ ఎంత 2/5. ఓకే, సో దీన్ని చేసేసుకో, ఏది ఈజీ ఉంటే అది చేసుకుందాం. 5 1s ఓకే, 5 1s 4, 5 9s 45, 1900 ఇంటూ 2 ఓకే 3800. ఓకే, వీంది 3800 అంటే 9500 మైనస్ 3800 ఎంత వస్తుంది? 5700 వీటిది. ఐఎమ్ క్లియర్? ఇది వాళ్ళ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్తుంది. ఓకేనా, 5700 ప్లస్ 3800. ఐఎమ్ క్లియర్? ఇట్లా షేర్ చేసుకొని రాసుకోవాల్సి ఉంటుంది. ఐఎమ్ క్లియర్? ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్? సో రివాల్యుయేషన్ అకౌంట్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేద్దామంటే జనరల్ రిజర్వ్ తీసుకున్నాం. ఏం తీసుకుందాం? జనరల్ రిజర్వ్ అకౌంట్ తీసుకున్నాం. జనరల్ రిజర్వ్స్, గుడ్ విల్, ఓకేనా, తీసుకుందాం. ఓకే, సో సింపుల్ జనరల్ రిజర్వ్స్. జనరల్ రిజర్వ్స్ ఎంత ఉంది? దెన్ గుడ్ విల్ కదా, జనరల్ రిజర్వ్స్ దెన్ గుడ్ విల్ అకౌంట్. డెబిట్, జస్ట్ అ మినిట్, ఐఎమ్ ఫార్మింగ్ డెబిట్ క్రెడిట్. ఓకేనా, పర్టికులర్ అమౌంట్ జనరల్ రిజర్వ్స్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత జనరల్ రిజర్వ్స్ ఎంత ఇచ్చాడు మనకు సమ్లో? 20,000. ఇది పార్ట్నర్స్కి వాళ్ళ రేషియో ప్రకారం మనం షేర్ చేయాలి, అంతే కదా. 20,000. సో ఇక్కడ ఏం చేయాలి? 2 సేమ్ దాని లెక్క రాజూస్ క్యాపిటల్ అకౌంట్ ఎంత? 20,000 ఇంటూ వీన్ రేష్ షేర్ ఎంత? 3/5. ఓకే, నెక్స్ట్ 2 ప్రవీణ్ క్యాపిటల్ అకౌంట్. వీన్ రేషియో ఎంత? 20,000 ఇంటూ 2/5. ఏజ్ చిన్న ఉందో ఈజీగా ఉందో అది చూసుకోవాలి. 5 1s 5 4s 4 2s 8,000. వీంది 8,000 అయితే వీని ఎంత ఉంటుంది? 12,000. 12 ప్లస్ 8 ఎంత? 20,000. క్లియర్? నెక్స్ట్ గుడ్ విల్ తీసుకుంటే సేమ్ డెబిట్ క్రెడిట్. ఓకే, పర్టికులర్ అమౌంట్ గుడ్ విల్ ఎంత ఉంది? బై క్యాష్ అకౌంట్ అని రాసుకోవాలి. గుడ్ విల్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చిండు? వాడు ఎంత పట్టుకొచ్చిండు గుడ్ విల్? 20,000 గుడ్ విల్. సో జనరల్ రిజర్వ్స్ ఇది అంతే ఉంది కాబట్టి అమౌంట్ కూడా సేమ్ వస్తుంది. ఓకేనా, 20,000 ఇక్కడ రాసి 2 రాజూస్ క్యాపిటల్ అకౌంట్కి ఎంత షిఫ్ట్ అవుతుంది? 12,000. నెక్స్ట్ 2 ప్రవీణ్ క్యాపిటల్ అకౌంట్ ఎంత షిఫ్ట్ అవుతుంది? 8,000 షిఫ్ట్ అవుతుంది. టోటల్ ఎంత? 20,000. క్లియర్? దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయాలి? క్యాష్ అకౌంట్ కదా, క్యాష్ ఇచ్చింది కాబట్టి క్యాష్ అకౌంట్. ఓకేనా, డెబిట్ క్రెడిట్ పర్టికులర్ అమౌంట్. ఓకే, సో క్యాష్ వచ్చేసి 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఈ క్యాష్ అనేది మనకు సమ్లో ఇస్తాడు. స్టార్టింగ్ క్యాష్ ఎంత పట్టుకొచ్చింది వీడు? క్యాష్ ఎంత ఉన్నది? 10,000. ఈ 10,000 తీసుకోవాలి. ఫైనల్ అకౌంట్లో ఇది రాదు, టోటల్ అమౌంట్ వస్తుంది. ఓకేనా, రైట్. సో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్యాష్ ఎంత? 10,000. తర్వాత న్యూ పార్ట్నర్ ఎవడైతే ఎంటర్ అయ్యిండో ఆ న్యూ పార్ట్నర్ రాయాలి. న్యూ పార్ట్నర్ ఎవడు? శ్రీనివాస్. కాబట్టి శ్రీనివాస్ క్యాపిటల్ అకౌంట్. శ్రీనివాస్ ఎంత తీసుకొచ్చింది క్యాపిటల్? 40,000. నెక్స్ట్ వాడు ఏమైనా గుడ్ విల్ తీసుకొస్తే అది ఇక్కడ రాయాలి. 2 గుడ్ విల్ అకౌంట్. రైట్, టోటల్ చేయాలి. గుడ్ విల్ ఎంత? 20,000. సో టోటల్ 20 40 60 ప్లస్ 10 70,000. 70,000
ఓకే. సో దీన్ని ఏం రాయాలి? క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 70,000. ఓకే. దెన్ ఏమవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇది టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 70,000. క్లోజ్ అయ్యేటప్పుడు క్యారీ డౌన్, నెక్స్ట్ ఓపెన్ అయ్యేటప్పుడు బ్రాడ్ డౌన్ రాస్తాం. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం? డైరెక్ట్ క్యాపిటల్ అకౌంట్ తీసుకుందాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకే, సరే. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ సో 3 పార్ట్నర్స్ కాబట్టి 3 కాలమ్స్ తీసుకోండి. 1 2 3. డెబిట్, క్రెడిట్, ఓకే, క్యాపిటల్ అకౌంట్. ఓకే. పర్టికులర్స్ పార్ట్నర్స్ ఎవరు? రాజు, ప్రవీణ్, శ్రీనివాస్. రాజు, ఓకే, రాజు, ప్రవీణ్, శ్రీనివాస్. ఓకేనా? పర్టికులర్స్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి ఆల్రెడీ మనకు పార్ట్నర్ సంబంధించినటువంటి వాళ్ళ క్యాపిటల్ అనేది మనకు సమ్లో ఇస్తాడు. రాజు ఎంత తీసుకొచ్చిండు క్యాపిటల్ చెప్పు? రాజు ఎంత తీసుకొచ్చిండు? 60,000 తీసుకొచ్చిండు. నెక్స్ట్ ప్రవీణ్ ఎంత తీసుకొచ్చిండు? 40,000 తీసుకొచ్చిండు. ఇది మనకు సమ్లోనే ఇస్తాడు. నెక్స్ట్ బై, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్లో వచ్చేసి నెక్స్ట్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ అకౌంట్లో న్యూ పార్ట్నర్ వస్తాడు కదా. న్యూ పార్ట్నర్ వచ్చినప్పుడు బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి న్యూ పార్ట్నర్ వచ్చింది. న్యూ పార్ట్నర్ ఎంత తీసుకొచ్చింది మనకు? బ్యాంక్ రాసుకోవచ్చు, క్యాష్ రాసుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ క్యాష్ ఉంది కాబట్టి క్యాషే రాసుకోండి, నో ప్రాబ్లం. ఎంత? 40,000 న్యూ పార్ట్నర్. ఓకే. న్యూ పార్ట్నర్ అయిపోయిన తర్వాత మనం వరుసగా తీసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ అయ్యింది ఫస్ట్ మనం రివాల్యుయేషన్ అకౌంట్ కదా. ఈ రివాల్యుయేషన్ అకౌంట్లో ఈ ప్రాఫిట్ వచ్చింది కదా, ఇది వాళ్ళ క్యాపిటల్ అకౌంట్లో యాడ్ చేయాలి. ఓకేనా? బై రివాల్యుయేషన్ అకౌంట్. రివాల్యుయేషన్ అకౌంట్లో ఈ అమౌంట్ తీసుకోవాలి. రాజుది ఎంత? 5,700. ప్రవీణ్ ఎంత? 3,800. రాజు 5,700, వీన్ ఎంత? 3,800. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ బై దీని కింద ఏముంది? జనరల్ రిజర్వ్స్. ఈ జనరల్ రిజర్వ్ షేర్ చేసినాం కదా. రాజు ఎంత? జనరల్ రిజర్వ్స్ 12,000, వీంది 8,000. బై జనరల్ రిజర్వ్స్ 12,000, 8,000. ఓకే. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ తర్వాత బై గుడ్ విల్ ఉంటుంది కదా, గుడ్ విల్ రాయాలి. గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ కూడా సేమ్ అమౌంట్ కాబట్టి సేమ్ పర్సంటేజ్ 12,000, 8,000. ఇంకేమైనా వస్తుందా? ఇలా ఏమైనా మర్చిపోయినరా? రివాల్యుయేషన్ అకౌంట్ వచ్చింది, రివాల్యుయేషన్ అకౌంట్ వచ్చింది, జనరల్ రిజర్వ్స్ వచ్చింది, గుడ్ విల్ వచ్చేసింది. ఓకేనా? పార్ట్నర్స్ క్యాపిటల్ వచ్చేసినాయి, అంతే కదా, ఆల్మోస్ట్ అంతే. దీన్ని టోటల్ చేద్దాం. ఓకేనా? అసెట్ వాల్యూ డిక్రీజ్ అయినాయి అంటే విత్డ్రాస్ ఏం లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అమౌంట్ ఇక్కడ వచ్చేస్తుంది. టోటల్ చేస్తే ఇది 40,000, ఇది వచ్చేసి ఎంత? టోటల్ టక్ 40,000 ప్లస్ 16,000 ప్లస్ 3,800. 40, 56, 16,000. రైట్. ఒక్క నిమిషం. 40, 56, 59,800. ఓకే, 59,800. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసేయండి. 59,800. ఇదెంత? 40,000. ఇది వచ్చేసి ఎంత? 60,000, 5,700, 12,700, 60, 70, 80, 85, 87, 89,700. 89,700. ఓకేనా? ఇక్కడ ఏం రాయాలంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఈ అమౌంట్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాయండి. 89,700. నెక్స్ట్ 59,800. నెక్స్ట్ 40,000.
నెక్స్ట్కి షిఫ్ట్ అయిపోతే ఏమవుతుంది బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఈ అమౌంట్ యాస్టీస్ ఇక్కడ రాసేయాలి 89,700 59,800 40,000 ఓకేనా. ఇది పార్ట్నర్స్ క్యాపిటల్కి వెళ్ళిపోతుంది అంటే బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది. సో బ్యాలెన్స్ షీట్ ఒకటి బ్యాలెన్స్ షీట్ చేస్తే అయిపోతుంది మనది. చూద్దాం బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎవరెవరు రాజు, ప్రవీణ్, శ్రీనివాస్ యాజ్ ఆన్ అప్పుడు వరకు డేట్ ఎప్పుడు ఇచ్చాడు మనకి 1st April 2022. నెక్స్ట్ డేట్ 1st April 2022. సో లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఏమొస్తుంది లయబిలిటీస్ వస్తుంది, రైట్ సైడ్ ఎప్పుడు కూడా అసెట్ వస్తుంది. లయబిలిటీస్ అమౌంట్ అసెట్ అమౌంట్ ఓకేనా. లయబిలిటీస్ అమౌంట్ ఓకే రైట్. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి now first we will take the liabilities. If you take the liabilities, see here what is this creditors ఎంత 30,000 creditors అంట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఎ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్లో స్టేట్మెంట్ ఇది అకౌంట్ కాదు కాబట్టి ఇలా టూలు బైలు రావు, డెబిట్ క్రెడిట్ రావు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది రాస్తే మాత్రం మార్క్స్ పోతాయి. సో లయబిలిటీస్లో క్రెడిటర్స్ వచ్చేసి 30,000 ఉంది. దెన్ బిల్స్ పేయబుల్ ఎంత 20,000 ఓకే. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 10,000 కదా ఓకే. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత 10,000 ఓకే. నెక్స్ట్ వచ్చేసి జనరల్ రిజర్వ్స్ అనేది ఆల్రెడీ సపరేట్ క్రియేట్ చేసినాం, క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళిపోయింది కాబట్టి అది ఇక్కడ రాదు ఓకేనా. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పార్ట్నర్స్ క్యాపిటల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ రివాల్యుయేషన్ కాబట్టి చేంజ్ అయిన క్యాపిటల్ తీసుకోవాలి. ఇక్కడ ఉంటే చూసిన చేంజ్ అయిన క్యాపిటల్ ఈ అమౌంట్ మాత్రమే తీసుకోవాలి ఓకేనా. ఓల్డ్ సమ్లో ఇచ్చింది తీసుకోవద్దు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడు పార్ట్నర్ క్యాపిటల్ అమౌంట్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ అమౌంట్ ఇక్కడ తీసుకోవాలి. ఎవడెవడాడు రాజు, ప్రవీణ్, శ్రీనివాస్. రాజు అమౌంట్ ఎంత చేంజ్ అయిన దాని ప్రకారం ఇవి 89,700 నెక్స్ట్ 59,800 నెక్స్ట్ 40,000 ఓకే క్లియర్. ఇవి టోటల్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత టోటల్ చేద్దాం ఒకసారి. ఇది చెప్పండి అసెట్స్. సో అడ్జస్ట్మెంట్ కంపల్సరీ చెక్ చేయాలి. ఫర్నిచర్ టు బి డిప్రిసియేటెడ్, క్రియేట్ అండ్ బ్యాడ్ డెబిట్స్ ఓకే. ఇక్కడ సైడ్ ఏం రాలే నో ప్రాబ్లం. ఇటు సైడ్ అసెట్ సైడ్ వచ్చేసి క్యాష్ వచ్చేసి మనకు సమ్లో ఇచ్చింది తీసుకోవద్దు, మనం క్యాష్ అకౌంట్ చేస్తాం. క్యాష్ అకౌంట్లో ఏ అమౌంట్ వచ్చింది ఇక్కడ క్యాష్ అకౌంట్లో ఎంత వచ్చింది 70,000. ఎందుకంటే ఇలా ఏమేమి కలుస్తుంటుంది అది ఇచ్చిన బ్యాలెన్స్ క్యాష్ అమౌంట్, కొత్తగా వచ్చిన పార్ట్నర్ అమౌంట్, గుడ్ విల్ అమౌంట్, ఈ 3 మిక్స్ అవుతుంది కాబట్టి ఈ అమౌంట్ తీసుకోవాలి ఓకేనా. సో ఎంత అది 70,000 ఇక్కడ తీసుకుంటాం ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకేముంది డెబ్టార్స్. అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇన్సైడ్ వేసుకోవాలి. డెబ్టార్స్ మనకి ఎంత ఇచ్చాడు 50,000. సో అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా అంటే రివాల్యుయేషన్ అకౌంట్లో ఎన్ని వస్తే అన్ని అడ్జస్ట్మెంట్లు రావాలి. అంటే ఇక్కడ డిప్రిసియేషన్ 2 ఉన్నాయి. దేని మీద ఉన్నది ఫర్నిచర్ మీద, బ్యాడ్ డెబిట్స్ మీద అంటే డెబ్టార్స్ మీద ఓకే. బిల్డింగ్ వాల్యూ అప్రిసియేషన్ అంటే ఈ 3 అనేది అడ్జస్ట్మెంట్ కంపల్సరీ రావాలి ఇక్కడ ఓకేనా. బీ కేర్ఫుల్. సో ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఏంది డెబ్టార్స్ ఎంత తీసుకున్నాం 50,000. డెబ్టార్ 50,000 తీసుకున్నప్పుడు మైనస్ ఏమొస్తుంది ఇలా బ్యాడ్ డెబిట్ తీసారు కదా. బ్యాడ్ డెబిట్స్ ఎంత చేసినాం మన రివాల్యుయేషన్ అకౌంట్లో బ్యాడ్ డెబిట్స్ 2,500 కట్ చేస్తే ఎంత వస్తుంది 47,250 అంతేనా. 47,250 ఐ కరెక్ట్. దెన్ నెక్స్ట్ స్టాక్ మీద అడ్జస్ట్మెంట్ ఏం లేదు, యాజ్ టీ చేసేయండి. స్టాక్ ఎంత అమౌంట్ 30,000 అంతే కదా. నెక్స్ట్ ఫర్నిచర్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా. ఫర్నిచర్ ఎంత ఇచ్చిన క్వశ్చన్లో సమ్లో 20,000 ఇచ్చి. సో డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ ఎంత 2,000 కదా. డైరెక్ట్ అమౌంట్ చేసినాం కదా అది వేసుకుందాం 2,000. ఇవి ఎందుకు చేసినామంటే ఇక్కడ వేసుకోనికి 2,000 కట్ చేస్తే ఎంత 18,000 ఓకే. నెక్స్ట్ ఏముంది బిల్డింగ్స్ ఎంత ఇచ్చాడు మనకు
70,000 అడ్జస్ట్మెంట్ ఉంది కదా. ఏం అడ్జస్ట్మెంట్ ఏంది? అప్రిసియేషన్ కాబట్టి ప్లస్. ఓకేనా? అప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ ఎంత? అప్రిసియేషన్ 14,000. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 84,000. ఇప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ అయితే మనం చేసింది కరెక్ట్, లేదంటే ఎక్కడో మిస్టేక్ పోయినట్టు. సరే, 2,49,500. ఇవి ఫస్ట్ ఈ 3 టోటల్ చేస్తే ఎంత వచ్చింది? మొత్తం టోటల్ చేస్తున్నారు. ఇవన్నా ఫస్ట్ ఈ 3 కావాలి నాకు. 89,700 ప్లస్ 59,800 ప్లస్ 40,000 1,89,500. 1,89,500. ఇప్పుడు మొత్తం ప్లస్ 30, 20, 50 ప్లస్ 60,000 కొట్టు. 60,000 24 lakhs 2,49,500. Am I correct? Right. 2,49,500. Then we will check for this side, asset sides. So 7,000 plus 47,250 plus 30,000 plus 1,80,000 plus 84,000. ఓకే, ఎంత వస్తుంది? ఎక్కడ మిస్టేక్ చేసినాం? జస్ట్ మినిట్. ఓకే, 250 or 500. 50,000 2,500 కదా. 47,500. 250. 47,000 ఇది 500 కరెక్ట్. నెక్స్ట్ 30,000. ఫర్నిచర్ 18,000. సారీ, ఇది 20,000 మైనస్ 2,000 18,000. ఇది 84,000. 40,000. బిల్డింగ్స్ ఎంత? 40,000. బిల్డింగ్స్ 40. బిల్డింగ్స్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? అప్రిసియేషన్ ఆఫ్ బిల్డింగ్స్ 70,000 ప్లస్ 14,000 కదా, 84,000 కదా. 70 ప్లస్ 14. అడ్జస్ట్మెంట్ లేదండి, చేయలేదు. బిల్డింగ్ అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదా? మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? అప్రిసియేషన్ వాల్యూ ఆఫ్ బిల్డింగ్ 20%. సార్ దాన్ని క్రాస్ చెక్. ఒక్క నిమిషం. సో listen. So finally we find out the mistakes, that is bad debits 50,000 minus 2,500 47,500. Okay, we wrong, right? Most important. So then next one is furniture 20,000 minus 2,000 means only 18,000. This is as it is. If you add the totals as it is 2,40,500. Then balance sheet is tally, right? If you make any mistake, don't hurry. Please verify where your mistakes done, then correct it. So once I repeat, first you can take the revaluation account. When value of asset value decreases, you can write debit side. Asset value increases, you can write for credit side. General reserves you can share as per their ratio. Goodwill also raise according to their ratio 3:5, 2:5. Cash account you can take the new cash amount to new partner goodwill. Okay, this amount goes directly to the balance sheet. Okay, then we are taking the capitals of partners, okay, in capital account. Then new partner amount 40,000, revaluation account profit 5,700, 3,800. General reserves we are sharing like this. Goodwill account also same. So the amount goes to the automatically to capital account. So you can write liabilities this side, you can write asset this sides, and you can adjustments by seeing the revaluation account. Then final account is tally, then only you will get 20/20. Okay, thank you. So we are providing all coachings for inter, degree, CEC, MAC, BA, BCom, BBA. For more details contact Bhargav Academy. My phone number 9912593536. Thank you.